పేదల సొంతింటి కలకు కొర్రీలు ఉపాధి హామీ దినాలను ఇవ్వని కూటమి ప్రభుత్వం. చతికిలబడిన గృహ నిర్మాణాలు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. పేదల సొంతింటి కలకు కూటమి ప్రభుత్వం వివిధ రకాల కొర్రీలు పెట్టి ఆ ప్రభుత్వ నిర్మాణాలను ముందుకు సాగనివ్వకుండా మోకాలు అడ్డు పెడుతుంది. ఈ కొర్రీలో మరొకటి ఉపాధి పని దినాలు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద పక్కా గృహాలను నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఇంటి నిర్మాణానికి 90 రోజుల పని దినాలను కూడా వైఎస్ జగన్ కేటాయించి అప్పట్లో అందించారు. ఒక్కో పని దినానికి 300 చొప్పున గతంలో మంజూరు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అవసరమైన సిమెంటు, స్టీలు సామాగ్రిని ఇవ్వకుండా మొండిచేయి చూపుతుంది. దీంతో గృహ నిర్మాణాలకు కేటాయించిన ఉపాధి పని దినాలు ఇవ్వకుండా వాటి సంఖ్య గణనీయంగా పడిపోయాయి. గృహ నిర్మాణాల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చే మార్చి నెల వరకు మాత్రమే ఇస్తుంది. తుది గడువు విధించింది. ఇందుకు కేవలం గత వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన అర్హులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణాల పథకాన్ని నీరు గార్చేందుకని చెప్తుంది. కూటమిలో దిగజారిన ఇళ్ల నిర్మాణాలు అన్నమాట. గత వైఎస్ఆర్సీపీ పాలనలో జిల్లాల వారి ఇళ్ళన్నీ కూడా కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్చి వరకు డెడ్ లైన్ పెట్టారు. తర్వాత అయితే వీటికి డబ్బులు అయితే కూడా వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇంకా ఈ లోపల కట్టుకున్న వారికి తప్ప తర్వాత అయితే ఇంక వచ్చే అవకాశాలు లేవని చెప్తున్నారు. కొత్త పథకంతో కొత్తగా ఉన్న వారికి అయితే ఇవ్వడానికి అయితే చూస్తూ ఉన్నారనమాట. గృహ నిర్మాణాలను బాబు నీరు గారుస్తూ ఉన్నారు. పేదలందరికీ గృహ నిర్మాణ పథకాన్ని నీరు గార్చేందుకే చంద్రబాబు అడుగడుగునా కూడా అడ్డుకట్లు వేస్తున్నారని, స్టీలు సిమెంట్తో పాటు గృహ నిర్మాణ మెటీరియల్ను కూడా దిగుమతి చేయకపోతే పేదల కుటుంబాలు వాళ్ళ ఇల్లు ఎలా నిర్మించుకుంటారని, అందుకే ఇళ్లను అడ్డుకునేందుకు పేదలు ముందుకు రావటం లేదని చెప్పేసి, అంటే కట్టుకునేందుకు ముందుకు రావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా ఇల్లు అయితే ఇక పాతగా ఇల్లు ఎవరైతే ఆ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు తీసుకొని ఇల్లు అయితే ఎవరైతే కడదాం అనుకుంటారో వాళ్ళకైతే కొంతవరకు కష్టమనే చెప్పుకోవచ్చు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.